నమస్తే అండి. 2025 కరెంట్ అఫైర్స్‌లో నేషనల్ లెవెల్‌లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025. ఇది టీఎస్‌పీఎస్‌సీకి, ఏపీపీఎస్‌సీకి, యూపీఎస్‌సీకి మూడిటికి ఇంపార్టెంట్. అది సొసైటీలో, పాలిటీలో, గవర్నెన్స్‌లో వస్తుంది. అంటే ఓవర్‌లాప్ అయ్యే టాపిక్. బేసిక్‌గా మనకి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 గురించి ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఏం చదవాలి? ఐయామ్ ష్యూర్ మీరందరూ దాని గురించి ఫాలో అవుతుండొచ్చు. కానీ ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏవైతే ఎగ్జామ్‌లో అడుగుతారో దాని గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే 2025 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఫస్ట్ మనకి యబ్ కొన్ని టర్మ్స్ తెలియాలి వక్ఫ్‌కి సంబంధించి. ఇప్పుడు వక్ఫ్ అంటే ఏంటి? వక్ఫ్ క్రియేట్ చేసిన వ్యక్తినేమంటారు? దాన్ని మేనేజ్ చేసే వ్యక్తినేమంటారు? అవన్నీ తెలియాలి. దాని తర్వాత దీని ఆరిజిన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఢిల్లీ సల్తనత్‌లో స్టార్ట్ అయింది బేసిక్‌గా. అక్కడి నుండి మొదలైంది. కానీ అన్ని ముస్లిం కంట్రీస్‌లో ఉంటాయా అంటే ఉండవు. ఇండియా హోల్డ్స్ ద లార్జెస్ట్ వక్ఫ్ ల్యాండ్ ఆర్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఇన్ ద వరల్డ్. సో, స్టాటిస్టిక్స్ తెలియాలి. అసలు మనం వక్ఫ్ గురించి ఎందుకు ఇంత డిస్కస్ చేస్తున్నాం? ఎందుకు ఇంత ప్రామినెన్స్ ఇస్తున్నాం దానికి అన్నది అర్థం చేసుకోవడానికి రాజేందర్ సింగ్ సచార్ కమిటీ రిపోర్ట్ తెలియాలి. వాళ్ళ రికమెండేషన్స్ చాలా మటుకు ఈ యాక్ట్‌లో ఇంక్లూడ్ చేశారు. సో, మనం ఆ కమిటీ దాని రికమెండేషన్స్ గురించి తెలుసుకుంటాము. అట్లాగే ఇప్పుడొచ్చిన చేంజెస్, కీ ప్రొవిజన్స్. ఆ కీ ప్రొవిజన్స్ ఏంటి? ముందే ఇప్పుడు తీసుకొచ్చిన మార్పులేంటి? ఇది చెప్పేటప్పుడే నేను మీకు వక్ఫ్ బోర్డ్ అంటే వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఇండియాలో ఎట్లా జరుగుతుంది? ఆ స్ట్రక్చర్ ఏంటి? మేనేజ్మెంట్ స్ట్రక్చర్‌లో ఎవరెవరు ఉంటారు? అవన్నీ చెప్తాను. ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్, మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు? ఒకవేళ అడిగితే వాటికి మోడల్ ఆన్సర్స్ ఎట్లా ఉండాలి? అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. సో, లెట్స్ బిగిన్ విత్ అండర్‌స్టాండింగ్ వాట్ ఈస్ వక్ఫ్. వక్ఫ్ అన్నది పర్మనెంట్ డెడికేషన్ ఆఫ్ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై ఎ ముస్లిం ఫర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్. ఈ డెఫినేషన్‌లో మనకు అర్థం కావాల్సిన అంశాలు చాలున్నాయి. పర్మనెంట్ డెడికేషన్ అన్నప్పుడు ఇది ఇర్రివోకబుల్. అంటే దీన్ని ఇంక మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి వీలుండదు. ఒక్కసారి సమర్పిస్తే అది భగవంతునికి చెందిందే. భగవంతుని దగ్గర నుండి మనం మళ్ళీ తీసుకోలేం. దాని అర్థం అది. సో, ఇట్ ఈస్ ఇర్రివోకబుల్. మూవబుల్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ ఇవ్వచ్చు. మూవబుల్ ప్రాపర్టీ, క్యాష్, గోల్డ్ ఏదైనా డొనేట్ చేయొచ్చు. ముస్లిం అంటున్నారు. కానీ 1995 యాక్ట్ ప్రకారం ఏ రిలీజియన్‌కి చెందిన వ్యక్తి అయినా వక్ఫ్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు తీసుకొచ్చిన అమెండ్‌మెంట్‌లో కంపల్సరీగా ముస్లిమే అయ్యుండాలి. కంపల్సరీగా ముస్లిం ఫర్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ అయ్యుండాలి. అంటే ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటది లీగల్‌గా ఇప్పుడున్న లా ప్రకారం. రిలీజియన్ ఆర్ చారిటబుల్ పర్పసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రిలీజియస్ పర్పసెస్‌కి దేనికి వాడతారు? ఒక క్రెమటోరియం కట్టడానికి, మస్జిద్ లేదా ఈద్‌గా ప్రాపర్టీని కన్వర్ట్ చేయొచ్చు. అట్లాగే చారిటబుల్ పర్పసెస్ అంటే ముస్లిమ్స్‌కి ఒక స్కూల్, కాలేజ్, హాస్పిటల్, కమ్యూనిటీ సెంటర్ ఇట్లాంటివి గూడా పెట్టొచ్చు. అయితే బేసిక్‌గా వక్ఫ్ ఎందుకింత ప్రాముఖ్యత సంతరించుకుందంటే, వక్ఫ్ అన్నది ఒట్టి ఒక రిలీజియస్ యాస్పెక్టే కాదు. దీంట్లో సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ యాస్పెక్ట్ గూడా ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఇండియాలో మోస్ట్ బ్యాక్వర్డ్ రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ. దీన్ని నేను గాదు, రాజేందర్ సింగ్ సచార్ కమిటీలో వాళ్ళే కమిటీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ముస్లిమ్స్‌కి డెవలప్‌మెంట్‌కి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్‌తో పాటు వక్ఫ్ నుండొచ్చే ఇన్‌కమ్ కూడా తోడైతే వాళ్ళ డెవలప్‌మెంట్ ఫాస్టర్ ఉంటది. కానీ వక్ఫ్ ఆహ్, ప్రాపర్టీస్ మీద చాలా కేసెస్ ఉన్నాయి. చాలా ఎంక్రోచ్‌మెంట్స్ జరిగాయి. కబ్జాలు జరిగాయి. క్లారిటీ లేదు. మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదు. వక్ఫ్ ప్రాపర్టీస్ ఇవన్నిటి వల్ల ఏమైతుందంటే దాని మీద రావాల్సిన ఇన్‌కమ్ రావట్లేదు. ఆ రాకపోవడంతోనే ఆపర్చునిటీ కాస్ట్ ముస్లిం సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ మీద అది ఎఫెక్ట్ పడుతుంది. అందుకని రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఎందుకు అమెండ్ చేయాలి? నేను ఇంతకు ముందు చెప్పినట్టు మిస్‌మేనేజ్‌మెంట్ ఉంది వక్ఫ్ బోర్డ్స్‌లో. ట్రాన్స్‌పరెన్సీ లేదు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారో. ముస్లిమ్స్‌లో సెవెరల్ సెక్ట్స్ ఉంటాయి. సున్నీస్, షియాస్ ఇట్లా. ఆ చిన్న చిన్న సెక్ట్స్‌కి సరిగ్గా రిప్రజెంటేషన్ లేదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ కావడానికి ఈ అమెండ్‌మెంట్‌ని తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యాక్ట్ తెలియాలి. 1995 ఎగ్జిస్టింగ్ లా. ఈ లాలో ఉన్న ఇష్యూస్ నేను ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు మిస్‌మేనేజ్‌మెంట్ అండ్ ఎన్‌క్రోచ్‌మెంట్ ఆఫ్ వక్ఫ్ ప్రాపర్టీస్, ట్రాన్స్‌పరెన్సీ, అకౌంటబిలిటీ లేకపోవడం, విమెన్‌కి, సెక్టేరియన్ మైనారిటీస్‌కి రిప్రజెంటేషన్ ఇయ్యకపోవడం, లీగల్ అంబిగ్విటీస్ అంటే క్లారిటీ లేకపోవడం. లీగల్‌గా రికోర్స్ ఏంటి? ఇప్పుడు నాకు
వక్ఫ్ ప్రాపర్టీ మీద కాన్‌ఫ్లిక్ట్ ఉంది. ఎక్కడికెళ్ళాలి? ట్రైబ్యునల్‌కెళ్ళాలి. ట్రైబ్యునల్ తర్వాత ఎక్కడికెళ్ళాలి? ఎళ్ళడానికి ఏదైనా దారుందా? చాలా వాటి మీద క్లియర్ ప్రొవిజన్స్ లేవు. ఆ క్లియర్ ప్రొవిజన్స్ తీయడానికి అమెండ్‌మెంట్ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే 2024లో 2 బిల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒకటేమో 1995 వక్ఫ్ యాక్ట్‌ని అమెండ్ చేస్తూ దాని పేరు మార్చారు. ఇంకోటి ఆల్రెడీ 1923లో బ్రిటిష్ వాళ్ళు చేసిన వక్ఫ్ లాని రిపీల్ చేస్తూ ఇంకొక బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎందుకిట్లా చేశారు అంటే 2 వక్ఫ్ రిలేటెడ్ లాస్ ఉన్నప్పుడు యూనిఫార్మిటీ ఉండదు. ఒక లా కింద ఒక రకమైన ప్రొవిజన్స్ ఉంటాయి. ఇంకో లా కింద ఇంకో రకమైన ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ పాన్ ఇండియా వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజ్‌మెంట్‌లో యూనిఫార్మిటీ ఉండాలని చెప్పి ఆ సెకండ్ లా 1923 బ్రిటిష్ కాలంలో చేసిన లాని తీసేయడం జరిగింది. అండ్ ఇప్పుడున్న లాలో చేంజెస్ అన్ని అంటే కావాల్సిన మార్పులు, చేర్పులు చేసి దాని పేరు మార్చడం జరిగింది. అయితే 1995 యాక్ట్‌ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ లాగా మార్చారు. యూనిఫైడ్ ఎందుకు అంటే ఇది పాన్ ఇండియా యూనిఫామ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ. ఎంపవర్మెంట్ ఎందుకంటే ఇది విమెన్, సెక్టేరియన్ మైనారిటీస్ కి రిప్రజెంటేషన్ ఇస్తుంది. ఎఫిషియన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ, దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేయడము, ఎన్క్రోచ్ అవ్వకుండా చూడటము, ఇవన్నీ ఎఫిషియన్సీ కిందకి వస్తాయి. ఆ ప్రాపర్టీని యూటిలైజ్ చేయడం, దాని మీద వచ్చే డబ్బుతో ఈ కమ్యూనిటీని డెవలప్ చేయడం డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు కొత్తగా పెట్టిన పేరు ఉమీద్ యాక్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని ఫుల్ ఫామ్ తో సహా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగొచ్చు. ఇప్పుడు ఇది టైమ్ లైన్ వక్ఫ్ బిల్ కి. 1954లో ఫస్ట్ వక్ఫ్ లా ఎనాక్ట్ అయింది. దీన్ని 1995 లా రిప్లేస్ చేసింది. అయితే 1954లో వచ్చిన లా కింద 1964 అమెండ్మెంట్ లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ని కాన్స్టిట్యూట్ చేశారు. మీకు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే వెన్ వాజ్ ద సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కాన్స్టిట్యూటెడ్? 1964. అయితే 1995లో పాత లాని తీసేసి స్టేట్ వక్ఫ్ బోర్డ్స్, ట్రైబ్యునల్స్ ని కాన్స్టిట్యూట్ చేశారు. వెన్ వర్ ద స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ కాన్స్టిట్యూటెడ్? ఇయర్ ఇంపార్టెంట్ మీకు. 2013లో దీన్ని మళ్ళీ అమెండ్ చేసి వక్ఫ్ కౌన్సిల్స్ కి, స్టేట్ బోర్డ్స్ కి, ట్రైబ్యునల్స్ కి ఎక్కువ పవర్స్ ఇవ్వడం జరిగింది. 2024లో 2 బిల్స్ ఇంట్రొడ్యూస్ చేశారు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఒకటేమో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 ఉమీద్ బిల్ ఇది. ఇంకొకటి ముసల్మాన్ వక్ఫ్ రిపీల్ బిల్ 2024. ఇది తీసేశారు. ఇది తీసేసి దీని పేరు మార్చి దీంట్లో మార్పులు తీసుకొచ్చారు. తర్వాత మనకి ఇవన్నీ పార్లమెంట్ లో జరిగిన సెషన్ కి సంబంధించిన అంశాలు. ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ మనకిది ఏప్రిల్ 8, 2025 రోజు నుండి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఫోర్స్ లోకి వచ్చింది. మీకు స్పెసిఫిక్ గా టీఎస్పీఎస్సీలో డేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, ఎస్పెషలీ సోషియో ఎకనామిక్ లెజిస్లేషన్స్ అడుగుతున్నారు. సో ఈ డే మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ మార్కెట్ ఇంపార్టెంట్. తర్వాత దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లో రాజేందర్ సింగ్ సచార్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. రాజేందర్ సింగ్ సచార్ కమిటీని 2005లో కాన్స్టిట్యూట్ చేశారు. ఇండిపెండెన్స్ నుండి ఇప్పటి వరకు కాన్స్టిట్యూట్ అయిన ఒకే ఒక కమిటీ టు స్టడీ ద సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా. చాలా ప్రామినెంట్ కమిటీ. యూజువల్ గా మనం సొసైటీ మైనారిటీస్ లో ఇది చదవాలి కంపల్సరీగా. మైనారిటీస్ మీద 2 కమిటీస్ అపాయింట్ అయ్యాయి. ఈ కమిటీ ఎక్స్క్లూజివ్ మైనారిటీ ముస్లిం రిలేటెడ్ కమిటీ. అయితే ఈ కమిటీ ఫైండింగ్స్, రికమెండేషన్స్ 2 ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎగ్జామ్ లో అడగొచ్చు. ఫైండింగ్స్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ రిలీజియస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ గురించి, వాళ్ళ పాపులేషన్ పర్సంటేజ్, వాళ్ళ లెవెల్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఇవన్నీ జరిగింది. రికమెండేషన్స్ లో ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ ఉండాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలి ముస్లిమ్స్ కి, ఇవన్నీ రికమెండ్ చేయడం జరిగింది. అయితే అవి జనరల్ రికమెండేషన్స్, ఫైండింగ్స్ కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళము. కానీ రాజేందర్ సింగ్ సచార్ కమిటీ ఏమనిందంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ముస్లిం సోషియో ఎకనామిక్ స్టేటస్ ని పెంచడంలో చాలా పెద్ద పాత్ర పోషించగలుగుతాయి. రాజేందర్ సింగ్ సచార్ కమిటీ 2006లో ఎన్ని వక్ఫ్ ప్రాపర్టీస్ ఉండే, దాని మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, అవన్నీ స్టాటిస్టిక్స్ లో ఇచ్చారు. ఏమన్నారంటే అసలు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీస్ వాటి మార్కెట్ వాల్యూ మీద 2% ఇన్కమ్ కూడా లేదు. వేరాస్ 10% ఇన్కమ్ ఉండాలి.
ఒకవేళ నిజంగా అది 10% ఇన్‌కమ్ అయితే వీళ్ళ సోషియో ఎకనామిక్ స్టేటస్‌ని ఎంతవరకి మార్చొచ్చు? చాలా మార్పులు తీసుకురావచ్చు. కాబట్టి వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌లో మీరు ఈ కింది చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో, వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి సచార్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఈ కాంటెక్స్‌లో మనకు చాలా ఇంపార్టెంట్ అయితాయి. ఏమన్నారంటే నీడ్ ఫర్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ముతావలీస్. నేను ముతావలీస్ ఏంటి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. Efficient management of records, inclusion of non-Muslim technical expertise in management of Waqf boards, organizational reforms to strengthen Waqf boards, administratively to include 2 women members, appointment of joint secretary level officer, bringing the Waqf under the scheme of financial audit. అన్ని రికమెండేషన్స్ ఈ యాక్ట్ లో ఇంప్లిమెంట్ చేశారు. సో నేను యాక్ట్ ప్రొవిజన్స్ చెప్పినప్పుడు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. అయితే మనం స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం. వక్ఫ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఇండియాలో ఎట్లా జరుగుతుందో, వక్ఫ్ అన్నది భగవంతునికి ఇచ్చిన ప్రాపర్టీ. దీన్ని ఇచ్చిన వ్యక్తిని మనం వాకిఫ్ అని అంటాం. వాకిఫ్ ఇస్ ద డోనర్. ఆ డోనర్ ని వాకిఫ్ అంటాం. మరి ఇప్పుడు డోనర్ డొనేట్ చేసిండు, మరి దీన్ని మేనేజ్ చేసేది ఎవరు? దీన్ని మేనేజ్ చేయడానికి ఒక ప్రాపర్టీ మేనేజర్ ఉంటారు. ఈ ప్రాపర్టీ మేనేజర్ ని ముతావలి అని అంటారు. ఈ ముతావలీస్ ని ప్రాపర్ గా ఇంతకుముందు ప్రాపర్ రెగ్యులేషన్ లేకుండే ఇప్పుడు రెగ్యులేషన్ ఉండాలి అంటున్నాం. అయితే మొత్తం స్టేట్ వక్ఫ్ ప్రాపర్టీస్ ని ముతావలీస్ మేనేజ్ చేస్తే వాళ్ళని సూపర్వైజ్ చేయడానికి స్టేట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసింది స్టేట్ వక్ఫ్ బోర్డ్. ఓకే. ఈ స్టేట్ వక్ఫ్ బోర్డు స్టేట్ లో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ అన్నిటినీ సూపర్వైజ్ చేస్తుంది, ముతావలీస్ ని అపాయింట్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. కాబట్టి ఇన్ రిటర్న్ ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ మీద వచ్చిన రెవెన్యూలో 7% ని స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ కి పే చేస్తారు. అయితే సెంట్రల్ లెవెల్లో ఈ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ అన్నిటినీ సూపర్వైజ్ చేయడానికి సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది. సో ఇది ఒక హైరార్కీ. ముతావలి మీద స్టేట్ వక్ఫ్ బోర్డు, మీద సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్. ఇది హైరార్కీ. ఇవన్నీ కాకుండా ఈ హైరార్కీ బయట వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఉంటాయి. వక్ఫ్ ట్రైబ్యునల్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వక్ఫ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఏ డిస్ప్యూట్ ఉన్నా ట్రైబ్యునల్కి వెళ్ళాలి. కోర్ట్స్కి వెళ్ళడానికి వీల్లేదు, ట్రైబ్యునల్కి వెళ్ళాలి. ట్రైబ్యునల్లో రిలీజియస్ ఎక్స్పర్ట్ ఉంటారు. వాళ్ళు డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేస్తారు. మీకు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ నచ్చకపోయినా చాలా తక్కువ గ్రౌండ్స్ మీద మీరు అప్పీల్కి వెళ్ళే స్కోప్ ఉంటుంది. అంటే అప్పీల్కి వెళ్ళే స్కోప్ కూడా చాలా చాలా లిమిటెడ్ 1995 లాలో. సో ఇది మనకున్న స్ట్రక్చర్. ఇప్పుడు మనం కీ ప్రొవిజన్స్ చూద్దాము. దానికంటే ముందు శిఖరాలు గ్రూప్ 1 ఆల్రెడీ గ్రూప్ 1 రాసి ముందుకెళ్ళి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అర్థం కాకుండా స్టడీ ప్లాన్ ఎట్లా చేసుకోవాలి, టైమ్ లైన్స్ ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి, నేను చేసుకున్న నోట్స్ సరిపోతుందా లేదా, నేను ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ రాయాలి ఫస్ట్, అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. 50 స్టూడెంట్స్ ని తీసుకుంటున్నాను. ఎందుకు అంటే టైం లిమిటేషన్. నాకు మళ్ళీ బ్యాచెస్ స్టూడెంట్స్ ని మేనేజ్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి 50 స్టూడెంట్స్ ని తీసుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది. దీంట్లో ఉన్న స్టూడెంట్స్ కి ప్రస్తుతానికైతే వాళ్ళు నోట్ మేకింగ్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రాబబ్లీ ఈ మంత్ ఎండ్ నుండి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ లెవెల్ ని బట్టి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా నోట్స్ రాసుకోవాలి, దాని మీద చెప్పడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్ కి వాళ్ళ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, వాళ్ళు ఎంతవరకు చదివారు, వాళ్ళకి వీక్నెసెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి స్టడీ ప్లాన్ ఇస్తున్నాను. అంటే అందరికీ ఒకటే స్టడీ ప్లాన్, అందరూ ఒకటే చదవండి, ఒకటే రాయండి అట్లా కాకుండా ఒక్కొక్కరికి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా సేమ్ టైంలో స్టార్ట్ కాదు. వాళ్ళ లెవెల్‌ని బట్టి వాళ్ళకి ఆల్రెడీ నోట్స్ ఉంది, ఒక సబ్జెక్ట్‌లో కంప్లీట్ అయింది అనుకుంటే వాళ్ళతో స్టార్ట్ చేస్తున్నా ఆన్సర్ రైటింగ్. సో మీకు ఒకవేళ ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే కాల్ చేయండి. ఫస్ట్ నేను మాట్లాడిన తర్వాతనే తీసుకుంటాము. సో నేను మాట్లాడినాక తీసుకుంటాను. ఇది మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌కి సంబంధించి. అయితే గ్రూప్ 1, గ్రూప్ 2కి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ బ్యాచ్ ఆన్‌లైన్ మాత్రమే జరుగుతుంది. చాలా మంది స్టూడెంట్స్ ఆఫ్‌లైన్‌కి ఎంక్వైర్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్ బ్యాచ్ జూన్ 1కి కానీ, 2కి కానీ స్టార్ట్ అవుతది. ఆన్‌లైన్ బ్యాచ్‌లో ప్రస్తుతం పాలిటీ, జియోగ్రఫీ జరుగుతున్నాయి. దీంట్లో దగ్గర దగ్గర 140 టెస్ట్స్ ఉంటాయి. అంటే ఆన్‌లైన్ లైవ్ క్లాస్ ఉంటుంది. ఈ లైవ్ క్లాస్ రికార్డింగ్స్ మళ్ళీ మీకు అవైలబుల్ ఉంటాయి. మీరెవరన్నా లాంగ్ టర్మ్‌లో ప్రిపేర్ అవ్వాలి గ్రూప్ 1, గ్రూప్ 2కి అనుకుంటే ఇది తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఒక్కసారి నోటిఫికేషన్
నోటిఫికేషన్ వస్తే, వేరే వాళ్ళు అన్నట్టు జూన్‌లో నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎగ్జామ్‌కి ఎక్కువ టైమ్ ఇయ్యరు. 3, 4 మంత్సే టైమ్ ఇస్తారు. చాలా కాంపిటీషన్ ఉంది. మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఇంకా డిలే చేయకుండా ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే బెటర్. సో, ఈ డీటెయిల్స్‌కి కూడా కిందిచ్చిన ఆహ్, ఆహ్, నంబర్‌కి కాల్ చేయండి. అది కాకుండా శిఖర కొత్తగా టెలిగ్రామ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో డైలీ కరెంట్ అప్డేట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, మైండ్ మ్యాప్స్, క్వెషన్స్ ఇవన్నీ షేర్ చేస్తాము. ఈ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు యాక్సెస్ దొరుకుతుంది. మూవింగ్ ఫార్వర్డ్ వక్ఫ్ స్టాటిస్టిక్స్ చూద్దాం ఇప్పుడు. వక్ఫ్ బోర్డ్ కరెంట్‌లీ 8.7 లాక్ ప్రాపర్టీస్‌ని ఇండియాలో కంట్రోల్ చేస్తుంది. దాని ఎస్టిమేటెడ్ వాల్యూ 1.2 లాక్ క్రోర్స్. అంటే దీని 10% అన్నా దాని ఇన్‌కమ్ ఉండాలి. అది లేదు 1,200 క్రోర్స్ అన్నా ఉండాలి. అండ్ ఇండియా హాస్ ద లార్జెస్ట్ వక్ఫ్ హోల్డింగ్ ఇన్ ద వరల్డ్. ఇది ఇంతకు ముందు కూడా చెప్పిన. ఇండియాలో లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఫాలోడ్ బై రైల్వేస్, ఫాలోడ్ బై వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా. సో వక్ఫ్ కింద ఎంత కంట్రోల్ ఉంది, ఎంత ఎకనామిక్ రిసోర్సెస్ ఉంది, ఈ స్టాటిస్టిక్స్ ని బట్టి అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే వక్ఫ్ ఎట్లా సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తుందని ఆన్సర్ చేయాల్సి వస్తే మెయిన్స్ లో ఈ స్టాటిస్టిక్స్ రాయాలి. నేను గవర్నమెంట్ డాక్యుమెంట్స్ నుండే తీసుకున్నా. సో మీరు ఈ స్టాటిస్టిక్స్ నిర్భయంగా స్కోర్ చేయొచ్చు. మూవింగ్ ఫార్వర్డ్ కీ ప్రొవిజన్స్ ఏంటి? ఈ కీ ప్రొవిజన్స్ మనం 1995 తో కంపేర్ చేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏం చేంజెస్ తీసుకొచ్చారు అన్నది అడుగుతారు. ఉదాహరణకి వక్ఫ్ ట్రైబ్యునల్స్ గానీ, స్టేట్ వక్ఫ్ బోర్డ్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఇవి ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసినవి కాదు. కానీ వాటి కాంపోజిషన్ లో మార్పులొచ్చాయి. ఆ కాంపోజిషన్ మార్పులు తెలియాలి. నౌ లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఎలిజిబిలిటీ ఫర్ క్రియేటింగ్ అ వక్ఫ్ నేను చెప్పాను ఇంతకుముందు. 1995లో ఎనీ పర్సన్ ఏ రిలీజియన్ కి చెందిన వ్యక్తి అయినా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ముస్లిం ప్రాక్టీసింగ్ ఫర్ అట్లీస్ట్ 5 ఇయర్స్. తర్వాత వక్ఫ్ బై యూజర్ ని తీసేయడం జరిగింది. అసలు వక్ఫ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ద్వారా, లేదా డాక్యుమెంటేషన్ ద్వారా, లేదా దాని వాడుక ద్వారా. అంటే ఒక ప్రాపర్టీని రిలీజియస్ పర్పస్ కి వాడుతూ ఉంటే అది ఆటోమేటిక్ గా వక్ఫ్ లాగా పరిగణించబడుతుంది. సో ఈ రిలీజియస్ పర్పసెస్ కి వాడుతున్నారు కాబట్టి ఇది వక్ఫ్ లాగా పరిగణించబడుతుంది అన్నది ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు అది నో లాంగర్ ఎగ్జిస్ట్. అంటే ఒక ప్రాపర్టీని వక్ఫ్ లాగా కన్సిడర్ చేయాలంటే కంపల్సరీ లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి. డాక్యుమెంటేషన్ లేనిది ప్రాపర్టీని వక్ఫ్ లాగా కన్సిడర్ చేయరు. ఇది సెకండ్ చేంజ్. థర్డ్ చేంజ్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. వక్ఫ్ బోర్డ్ ఏమంటది? ఇది నా ల్యాండ్ అంటది. వక్ఫ్ ల్యాండ్ అంటది. గవర్నమెంట్ అంటది లేదు లేదు ఇది నా గవర్నమెంట్ ల్యాండ్ అంటది. ఇట్లాంటి సిచ్యువేషన్ లో వక్ఫ్ ఒక్కసారి ఇది నా ల్యాండ్ అనిందంటే దాన్ని వక్ఫ్ ల్యాండ్ లాగానే కన్సిడర్ చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ లాగా కన్సిడర్ చేయరు. ఇప్పుడు 1995 యాక్ట్ ప్రకారం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఇదే కాన్ఫ్లిక్ట్ ఉంటే దాన్ని ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ల్యాండ్ లాగా కన్సిడర్ చేస్తారు. అది ఇంకా వక్ఫ్ ప్రాపర్టీస్ లిస్ట్ లో ఉంటది. కానీ గవర్నమెంట్ ల్యాండ్ లాగా కన్సిడర్ చేస్తారు. అంటే గవర్నమెంట్ కి ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గవర్నమెంట్ కంట్రోల్ వస్తది. అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాని మీద వెరిఫికేషన్ చేయాలి. అంటే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా వక్ఫ్ ప్రాపర్టీ అయినా, ఏదైనా డాక్యుమెంట్ ఉందా దానికి సంబంధించింది అవి వెతకాలి. ఏ డాక్యుమెంట్ దొరకని పక్షాన దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ లాగానే కంటిన్యూ చేస్తారు. వక్ఫ్ ప్రాపర్టీస్ లిస్ట్ నుండి దాన్ని తీసేస్తారు. కానీ వక్ఫ్ ప్రాపర్టీ అది అని ఏదైనా డాక్యుమెంట్ దొరికితే మాత్రం దాన్ని వక్ఫ్ ప్రాపర్టీ అంటే వక్ఫ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఇప్పుడు తీసుకొచ్చిన చేంజ్ ఏంటంటే ఎనీ గవర్నమెంట్ ల్యాండ్ క్లెయిమ్ బై వక్ఫ్ విల్ బై డిఫాల్ట్ be considered as government land. ద కలెక్టర్ ఇస్ సపోజ్ టు వెరిఫికేషన్ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ అని కంటిన్యూ అయితే ఇంకా వక్ఫ్ ప్రాపర్టీస్ నుండి దాన్ని తీసేస్తారు. కంటిన్యూ కాకపోతే ఒకవేళ కాదు ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని తేలితే గవర్నమెంట్ దాన్ని పొజిషన్ వదిలేస్తుంది. వక్ఫ్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ప్రాపర్టీ. ఇది థర్డ్ చేంజ్. ఫోర్త్ చేంజ్ ఏంటంటే ఇంతకు ముందు సర్వే కమిషనర్ అని ఒకరిని అపాయింట్ చేసేవారు. ఈ సర్వే కమిషనర్ గవర్నమెంట్ లోంచి కాదంటే గవర్నమెంట్ సర్వెంట్ కాదు, బయట వ్యక్తిని అపాయింట్ చేసేవారు. ఈ సర్వే కమిషనర్ స్టేట్ లో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ సర్వే చేసి దాన్ని డిక్లేర్ చేసేవారు.
అట్లా సర్వే జరిగేది. ఇప్పుడు సర్వే కమిషనర్స్‌ని అపాయింట్ చెయ్యరు. ఇప్పుడేం జేస్తారంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్సే సర్వే జేస్తారు. సో, ద ద పవర్ టు డూ ద సర్వే, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డూయింగ్ ద సర్వే ఈస్ వెస్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్. అందుకనే గదా ఆర్గ్యుమెంట్స్‌లో సుప్రీం కోర్ట్‌లో పిటిషనర్స్ ఏమంటున్నారంటే గవర్నమెంట్‌కి చాలా కంట్రోల్ ఇచ్చేసిండంటు. ఈ రీజన్స్ వల్ల కంట్రోల్ ఎక్కువైంది అని అంటున్నారు. అపీల్ అగెయిన్స్ట్ వక్ఫ్ ట్రైబ్యునల్ ఆర్డర్స్ ఇంతకుముందు హైకోర్ట్‌లో అపీల్ జేయడానికి ఏ ప్రొసీజర్ గాని, టైమ్ ఫ్రేమ్ గాని లేకుండే. ఇప్పుడు టైమ్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. ఒకవేళ మనకు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆర్డర్స్ నచ్చకపోతే 90 డేస్‌లో కంపల్సరీగా హైకోర్ట్‌కి అప్లై చేయొచ్చు. అపీల్ చేసుకోవచ్చు. దాని తర్వాత అప్లికేషన్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ 1963 ఇది చాలా ఇంపార్టెంట్. లిమిటేషన్ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక కేసుని కోర్ట్‌లో ఎంత టైం లోపు ఫైల్ చేయొచ్చు అన్న లిమిట్ సెట్ చేస్తది. ఎందుకు లిమిట్ సెట్ చేయాలి? లిమిట్ సెట్ చేయకపోతే ఎవరిష్టం ఉన్నప్పుడు వాళ్ళు పోయి కేసెస్ ఫైల్ చేస్తే కోర్ట్‌కి ఓవర్ బర్డెన్ అయితది. అండ్ ఇంకోటేందంటే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మనం ఎంత తొందరగా న్యాయం కోసం పోతే దానికి అంత విలువ. ఎంత లేట్ చేస్తే దానికి విలువుండదు. అలాగే భూమికి సంబంధించిన గొడవలలో గూడా ఒక ఇండివిడ్యువల్ ప్రాపర్టీ ఎన్‌క్రోచ్‌మెంట్‌కి గురైతే, కబ్జాకి గురైతే ఆ ఇండివిడ్యువల్ 12 ఏళ్ల లోపు కేస్ ఫైల్ చేస్తేనే ఆ కేసు వాలిడ్. లేకపోతే తీసుకోరు. అలాగే గవర్నమెంట్ ల్యాండ్ ఎన్‌క్రోచ్‌మెంట్‌కి గురైతే 30 ఇయర్స్ లోపు గవర్నమెంట్ ఫైల్ చేయాల. లేకపోతే అది కేసు వాలిడ్ కాదు. అట్లాగే ముందేమయ్యేదంటే 1995లో ఏమయ్యేదంటే 1 ఇయర్ టైమ్ మాత్రమే ఉండేది వక్ఫ్‌కి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకవేళ ఒక ప్రాపర్టీ నా ప్రాపర్టీని వక్ఫ్ క్లెయిమ్ చేసింది. నాకెట్లా తెలుస్తది? సర్వే కమిషనర్ సర్వే చేసినంక ఒక లిస్ట్ డిక్లేర్ చేస్తారు. ఆ లిస్ట్‌లో నేను చూసుకోవాలా నా ప్రాపర్టీ ఉందా లేదా అని. ఒకవేళ నా ప్రాపర్టీ ఉందనుకోండి, నేను 1 ఇయర్ లోపు ట్రైబ్యునల్‌కెళ్ళాలి. ముందు 1 ఇయర్ టైమ్ ఉండే. ఇప్పుడేం చేశారంటే 1 ఇయర్ టైమ్ తీసేసి అన్నిటిలాగే వక్ఫ్ ప్రాపర్టీస్‌కి గూడా 12 ఇయర్స్ అప్లై చేశారు. సో, నాకు 1 ఇయర్ టైమ్ ఉండదు. 12 ఇయర్స్ టైమ్ ఉంటది. ఆ 12 ఇయర్స్ టైమ్‌లో నేను పోయి కోర్ట్‌ని అపీల్ చేసుకోవచ్చు. తర్వాత ఈక్వల్ ఇన్హెరిటెన్స్ రైట్స్ ఫర్ డాటర్స్ అండ్ వక్ఫ్ అలాల్ ఔలాద్. ఈ వక్ఫ్ అలాల్ ఔలాద్ అన్నది ఒక ప్రైవేట్ వక్ఫ్. దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే దీని నుండి వచ్చే బెనిఫిట్ పిల్లలకి వాళ్ళ సంతతికి చెందాలని క్రియేట్ చేస్తారు. అయితే దీంట్లో ఒకటి మేల్ హెయిర్స్‌నే కన్సిడర్ చేసేవాళ్ళు. ఇప్పటి నుండి ఫీమేల్ హెయిర్స్ అంటే డాటర్స్‌ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పి లా అలాగే ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్ అండ్ ముస్లిం విమెన్ అండ్ వక్ఫ్ బోర్డ్స్ అండ్ కౌన్సిల్స్. 2+2 2 ముస్లిం విమెన్ ఉండాలి. 2 నాన్ ముస్లిం మెంబర్స్ ఉండాలి. బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ మేనేజ్మెంట్ కోసం రాజేందర్ సింగ్ సచార్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ ఇది. తర్వాత వక్ఫ్ ట్రైబ్యునల్స్‌లో ముందు ముస్లిం లా ఎక్స్‌పర్ట్ ఉండేవాళ్ళు. వారిని జ్యుడిషియల్ ఆఫీసర్‌తో రిప్లేస్ చేశారు. అంటే ఒక జ్యుడిషియల్ ఆఫీసర్‌ని పెట్టడం జరిగింది. లా ఎక్స్‌పర్ట్ ప్లేస్‌లో. మూవింగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ రిఫార్మ్స్‌లో ఇవి 2 మనం డిస్కస్ జేయలేదు. ఈ మిగతాయన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇది గూడా డిస్కస్ చేయలేదు. అయితే ఫస్ట్ పాయింట్ ఏమంటదంటే సెంట్రల్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ రిలీజియస్ బాడీస్ లాగా ఫంక్షన్ చేయవు. రెగ్యులేటరీ అథారిటీస్ లాగా ఫంక్షన్ చేస్తాయి. అన్ని వక్ఫ్ ప్రాపర్టీస్‌ని 6 మంత్స్ లోపు డిజిటల్ పోర్టల్ మీద కంపల్సరీగా రిజిస్టర్ చేయాలి. అలాగే ట్రైబల్ ల్యాండ్స్ ఏవైతే షెడ్యూల్ 5, 6లో పేర్కొనబడ్డాయో ఆ ట్రైబల్ ల్యాండ్స్‌ని వక్ఫ్ ల్యాండ్ లాగా క్లెయిమ్ చేయడానికి వీలు లేదు. అవి రిఫార్మ్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్, ఎంపవర్‌మెంట్ ఎందుకంటే విమెన్‌కి ఇన్‌హెరిటెన్స్ రైట్స్ వస్తున్నాయి. ఇన్‌క్లూసివిటీ ఎందుకంటే స్మాలర్ సెక్ట్స్ అండ్ ముస్లిమ్స్ కూడా రిప్రజెంటేషన్ వస్తది. లీగల్ క్లారిటీ ఉంటది. సోషల్ వెల్‌ఫేర్ ఎట్లా బెటర్ యుటిలైజేషన్ ఆఫ్ వర్క్ ప్రాపర్టీస్ ఆటోమేటికల్లీ విల్ కాంట్రిబ్యూట్ టు ది సోషియో ఎకనామిక్ డెవలప్‌మెంట్ ఆఫ్ ముస్లిమ్స్. దాని తర్వాత క్రిటిసిజమ్స్, లీగల్ ఛాలెంజెస్, ఇంక్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిం మెంబర్స్‌ని అస్సలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళని ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు? ఎందుకంటే ఇది రిలీజియస్ అఫైర్‌కి సంబంధించిందన్నది పిటిషనర్ ఆర్గ్యుమెంట్. ఆర్టికల్ 26ని బాగా బేస్ చేసుకొని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఆర్టికల్ 26 బేసిక్‌గా ఇండియాలో ఉన్న రిలీజియస్ డినామినేషన్స్‌కి ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పసెస్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్కోప్ ఇస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. వక్ఫ్ బై యూజర్‌ని టోటల్‌గా తీసేసారు. అది నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కంట్రోల్ అని ఎందుకు అంటున్నారు? ప్రతి లెవెల్‌లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్‌ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. జ్యుడిషియల్ ఆఫీసర్‌ని అపాయింట్ చేస్తున్నాం ట్రైబ్యునల్స్‌లో. గవర్నమెంట్ ల్యాండ్‌ని గవర్నమెంట్ వక్ఫ్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్న ల్యాండ్‌ని బై డిఫాల్ట్ గవర్నమెంట్ ల్యాండ్ లాగా పరిగణించాలని చెప్తున్నాం. సో, ఇవన్నిటి వల్ల గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఆర్గ్యూ చేస్తున్నారు. అట్లాగే అంబిగ్విటీ ఇన్ ప్రాక్టీసింగ్ ముస్లిం క్లాజ్. ప్రాక్టీసింగ్ ముస్లిం ఫర్ 5
ఇయర్స్ అంటే ఎట్లా? ప్రాక్టీసింగ్ ముస్లిం అంటే ఏంటిది? దాన్ని ఎట్లా నిర్ధారిస్తారు అన్న దాని మీద క్లారిటీ లేదు. అప్లికేషన్ ఆఫ్ లిమిటేషన్ యాక్ట్‌ని అప్లై చేయడంని గూడా అపోజ్ చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్, రిలీజియస్ బాడీస్ చాలా అపోజ్ చేస్తున్నాయి. కానీ మనకి ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్‌లో ఇది ఇంపార్టెంట్. లీగల్ ఛాలెంజెస్ ఎందుకు అంటే 26ని ఇది తట్టుకొని నిలబడాలి. ఆర్టికల్ 26 కింద ఉన్న ప్రొవిజన్స్‌ని ఈ యాక్ట్ తట్టుకుంటుందా సుప్రీం కోర్ట్‌లో అన్నది చూడాలి. సో, కాన్స్టిట్యూషనల్ వాలిడిటీ మీద క్వెషన్స్ రైజ్ అయితున్నాయి. గవర్నమెంట్ మాత్రం తన సైడ్ నుండి సింపుల్‌గా ఏం చెప్తుందంటే మేము ట్రాన్స్‌పరెన్సీ తీసుకురావడానికి చేస్తున్నాం. ఆప్టిమమ్ యుటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కోసం చేస్తున్నాము. విమెన్‌కి ప్లేస్ కల్పించడానికి చేస్తున్నాము. సెక్టేరియన్ మైనారిటీస్ వితిన్ ముస్లిమ్స్ నెగ్లెక్ట్ అవ్వకుండా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చేస్తున్నాము. సో, మా ఉద్దేశ్యం చాలా క్లియర్. మేము మంచి కోసమే చేస్తున్నామని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. ఇప్పుడు రెలెవెన్స్ నేను మీకిది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత కరెంట్ అఫైర్స్‌లో మనకున్న పాయింట్స్ అన్నీ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను ప్రొవిజన్స్‌లో ఇంక్లూడ్ చేయలేదు. ఇక్కడుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వక్ఫ్ ప్రాపర్టీస్‌ని ఇప్పటి నుండి క్యాగ్ అపాయింట్ చేసిన ఆడిటర్స్ ద్వారా ఆడిట్ చేపిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మీకు కొన్ని క్వెషన్స్ అంటే మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో ఎట్లా అడుగుతారు, దానికి మీరు ఇవ్వాల్సిన కీ పాయింట్స్ కూడా ఈ పీడీఎఫ్‌లో ఉన్నాయి. ఈ పీడీఎఫ్ నేను 'శిఖర్ అకాడమీ' యాప్‌లో షేర్ చేస్తాను. ఫ్రీ మెటీరియల్ కింద ఉంటుంది. దాని లింక్ కూడా మీకు కింద ఇస్తారు. దాంట్లో మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇది. తప్పకుండా చదవండి. ఎందుకంటే నాకు తెలిసి 2025లో చాలా కీ ఇష్యూస్‌లో ఒకటి వక్ఫ్ యాక్ట్. 90% ఈ క్వెషన్ ఈ ఇయర్ ఎగ్జామ్ జరిగినా, పొరపాటున నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగినా స్టేట్ పీసీఎస్‌కి ఇంపార్టెంట్. ఈ ఇయర్ 90% ఇది యూపీఎస్సీలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకసారి మీరు చదివితే మీకు క్వెషన్స్ ఎట్లా అడుగుతారు, మనం ఎట్లా రాయాలి, స్ట్రక్చరింగ్ ఏముంటది, కీ పాయింట్స్ ఏముంటాయి అన్నది మీకు అర్థమవుతది. ఇదండి వక్ఫ్ యాక్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇష్యూతో కలుస్తాను. థాంక్ యూ.